యొక్క ఫలము దాగి ఉంది. యేసు ప్రభు పిల్లలమైన మనలో కూడా ఉండవలసిన 4వ ఫలం. ఈ 4వ ఫలం ఫ్రూట్ అంటాం, లేకపోతే పండు. ఈ 4వ ఫలం ఇప్పుడు మనలోనికి కూడా రావాలి. ఆమె చెప్పండి. మొదటిగా ప్రేమ వచ్చిందా మనలోకి? చెప్పు గట్టిగా. రెండోది సంతోషం వచ్చిందా? పై పేదాలకు వచ్చిందా? లోపల కూడా వచ్చిందా? మూడోది సమాధానం వచ్చిందా? అదే కొంచెం డౌట్. హల్లెలూయా. ఇప్పుడు 4ది ఏంటి చెప్పండి? పేరులోనే ఉంది, శాంతం. ఎట్లా? దీర్ఘ శాంతం అంటే ఏం చెప్పండి? దీర్ఘ అంటే ఏంది? దీర్ఘం, ఎక్కువసేపు. శాంతం అంటే ఓపిక. అంటే ఎక్కువసేపు నువ్వు ఓపిక కలిగి ఉంటే దాన్ని ఏమంటారంట? దీర్ఘశాంతం. ఇప్పుడు ఎవరిలో ఉంది ఆ లక్షణం? యేసయ్యలో ఉంది. కానీ మనలోకి రావాలంటే చాలా ఒక్కడి ఏదైనా ఒక్క మాట అంటే వాడు రెండో మాట అనక ముందే మనం వడ్డీతో సాయిస్తాం. ఇప్పుడు ఏం లేదు మనలో. అంటే దీర్ఘశాంతం ఎవరిలో ఉంటది అంటే ఓపిక. దానికి పర్యాయ పదాలు చెప్పాలంటే ఓపిక, లేకపోతే సహనం, ఎదురు చూడడం, వెయిట్ చేయడం. ఎంతసేపు అయినా ఓకే ఏం కాదు అన్నట్టుంటారు చూడు, వాళ్ళలో ఉన్నది ఆ లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం. హల్లెలూయా. ఈ ఆత్మఫలాలు మనలో ఉండడం ద్వారా మన జీవితం అనేది చాలా బలంగా ఉండగలుగుతుంది. ఈ ఆత్మఫలాలు సంపాదించుకోవడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అమ్మ నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లూకాసు సువార్త 13వ అధ్యాయం చూడండి. దానమ్మ గారు అమ్మాయిని తీసుకున్న లూకాసు సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారు అయిన విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. ఇక నాకు మీకు ఇక్కడ కేవలం దీర్ఘశాంతం గురించి మీకు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసిన. ఏంది దీర్ఘశాంతం అంటే? లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిన అమ్మాయి ఎవరంట? మళ్ళా అబ్రహాము కుమార్తె అయినా అంట. ఎవరు కుమార్తె? ఈ అబ్రహాము కుమార్తె అయినా ఈ అమ్మాయికి 18 సంవత్సరాల నుంచి ఏం పట్టింది అంటే దీర్ఘకాలం. దీని కూడా ఏమంటారు? దీర్ఘకాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు. ఈ కొన్ని సంవత్సరాలు పట్టిన ఈ అమ్మాయిని దేవుడి మీద విశ్వాసం ఉంచి, తండ్రి ఏదో ఒక రోజు నన్ను బాగు చేస్తాడు, తండ్రి ఏదో ఒక రోజు ఈ యొక్క బాధ నుంచి నాకు స్వస్థతను పరుస్తాడని ఆలోచనతో ఎదురు చూస్తా ఉంది. దీర్ఘశాంతానికి మరొక పేరు ఏంటంటే ఎదురు చూపుకోవడం. దేవునికి స్తోత్రం. కొంతమంది పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క సంవత్సరం అయిన తర్వాత ఇంకా పిల్లలు, ఇంకా 10 సంవత్సరాలైనా అంటే వాళ్ళు ఏంది ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు పిల్లలు పడతారు అన్నట్టు. నువ్వు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటావో దానినే దీర్ఘశాంతము అని అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న ఒక ఆశ ఏంటంటే ఏదో ఒక రోజు దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూస్తాడు, ఏదో ఒక రోజు ఈ బాధ నుంచి నాకు విడుదల అవుతుంది, ఏదో ఒక రోజు ఈ యొక్క వేదన నుంచి నాకు విడుదల అవుతుంది అని ఎదురు చూస్తుంది చూడండి. దాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం. ఇంకో మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. ఇక నాకు చూడండి.
మొదటికి ఏమో 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. దేనికోసం? స్వస్థత కోసం. ఇక్కడ 5వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్తలో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు 18 కాదు, ఇప్పుడు ఎంత అంటే 38. చెప్పండి. ఈ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే బేతెస్దా కోనేరు. చెప్పండి. కోనేరు అంటే యూట్యూబ్ అక్కడే ఉంటుంది, ఒక కొలం లాంటి. ఇప్పుడు బేతెస్దా కోనేరు అంటే అక్కడ స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడు దేవదూత వచ్చేసి ఆ యొక్క కోనేటిని తన చేతులతో నీళ్లు కదిలిస్తాయి. కదిలేయటం మనకు తెలుసు కదా, గెలకడం అంటారు. నీళ్ళని ఏమంటది అంటే దేవదూత వచ్చేసి నీళ్ళని కదిలిస్తుంది. ఇప్పుడు ఒక్క రాయి ఎత్తే ఏమైపోద్ది? నీళ్ళంతా కదులుతూ ఉంటాయి, అంటే అలల్లాగా ఊగుతూ ఉంటాయి. అట్లా దేవదూత వచ్చేసి ఆ యొక్క బేతెస్దా కోనేరుని దేవదూత టచ్ చేయగానే ఎవరైతే మొట్టమొదటిగా ఆ యొక్క కోనేటిలోకి దూకుతారో ఆ వ్యక్తికి ఉన్న రోగం పోద్ది. అర్థమైందని చెప్పింది. అయితే ఈ వ్యక్తి అంట బేతెస్దా కోనేరు దగ్గర మెట్ల దగ్గర పడుకొని ఉన్నాడు. కానీ 38 సంవత్సరాలు అయిందంట దూకలేక. ఎందుకు దూకలేకపోతున్నాడు? ఆయన వచ్చి దూకుదాం అనే లోపల ఎవడో ఒకడు దూకేస్తాడు, వాడికి స్వస్థ అవుతుంది, వాడు వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి దీర్ఘశాంతం కలిగి ఉండు? ఇందాక ఆమె 18. ఇప్పుడు ఈయన 38 సంవత్సరాల నుంచి ఒకటే వెయిటింగ్ చేస్తాడు. వస్తుంది, అయింది, లేకపోతే లేదు, వెళ్ళిపోదప్ప ఇంటికి అనట్లా. ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు నాకు, ఏదో ఒక రోజు నేను నిలబడతా, ఏదో ఒక రోజు నేను నడుస్తా, ఏదో ఒక రోజు నేను పరుగులు తీస్తా అనే ఆశ లోపల ఉంది కాబట్టి అక్కడి నుంచి కదలట్లే. అదే దీర్ఘశాంతం అంటే. నీలో కూడా ఒక దీర్ఘశాంతం ఏంటంటే ఏదో ఒక రోజు నా భర్త మారుతాడు, ఏదో ఒక రోజు నా పిల్లలందరూ మారుతారు, ఏదో ఒక రోజు మేమందరం మారి బాప్తిజం తీసుకొని బల్లాల ఆరాధనలో పాల్గొని పరలోక రాజ్యం అడుగు పెడతాము అనే దీర్ఘశాంతం నీలో ఉండాలి. ఆమె చెప్పి ఇప్పుడు గట్టిగా. ఇందాక అమ్మాయి 18 సంవత్సరాల నుంచే వెయిటింగ్. ఇప్పుడు ఎవరో ఒకరోజు దేవుడు వచ్చేసిన నన్ను స్వస్థపడతా. ఈ అబ్బాయి ఈయనకాయ మాత్రం 38 సంవత్సరాల నుంచి లేవలేకపోతాడు. లేచి దూకుదాం అని డొల్లుకుంటూ పోయేలా కూడా ఎవడో ఒకటి దూకుతాడు. కేవలం ఒక్కలకే దేవుడు వచ్చేసి నీళ్లు కదిలించినాక ఫస్ట్ ఎవరైతే ఒక్కలు దూకుతారో వాళ్ళకు స్వస్థత, వాళ్ళకి ఏ రోగం పోద్ది. ఇప్పుడు ఆయన దూకుదామని 38 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాడు. కానీ మరి 38 సంవత్సరాలు ట్రై చేసే బదులు కొంతమంది మనం ఆయన స్థానంలో మనం ఉంటే ఆ కోలుడికి ఒక దండం పెట్టేసి ఆ నీళ్ళతోనే కనీసం స్నానం చేసేసి బయలుదేరి అమ్మో ఎంత దిగుదామని మనకి ఇసుకొత్తది. దీర్ఘశాంతం ఉన్న వారిలోకి కోపం అనేది రాదు. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళకి సహనం అనేది కోల్పోరు. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు ఓర్పు కోల్పోరు. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా ప్రేమిస్తూనే ఉంటారు. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా నేను క్రీస్తులాగానే జీవిస్తా అనే ఉంటుంది లోపల. పడిపోరు, కృంగిపోరు. బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చిందని చేత చేసిన లేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతగానో ఉపవాసం ఉన్నా, ఎంతగానో ఐదరికి ఇచ్చినా, ఎంతగానో పరిచర్య చేసినా దేవుడు నాకేం చేసిండు అనే వారిలో ఉండదు దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఉన్న వారిలో ఎంతసేపు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు అనేది రాదు. ఎంత కోరుకున్నవి మన దగ్గర మన సొంతంగా, కానీ వెంటనే జరిగిపోతే మన ప్రార్థనకి ఏంటంటే మోకాళ్ళు లేసిన ప్రార్థన చేసిన టక్కన జరిగిందా, ఇట్ట జరిగితే అబ్బా దేవుడు స్తోత్రం ప్రభు హల్లెలూయా ఊగిపోతుంది. ఎప్పుడు టక్కన జరగాల మనకి. మరి దేవుడు ఎందుకు సాగదెత్తాడంట? అదే ఎందుకు సాగదెత్తాడో తెలుసా? ఒక్కోసారి టక్కనిచ్చినాం అనుకో ఎమ్మని మర్చిపోతున్నాం. రామా మందిరానికి వస్తామా, ప్రార్థన చేద్దామా, బైబిల్ చదువుతామా, ఎబ్బే ఎందుకు దేవుడు లేట్ చేస్తాడంటే నీవు దేవుని ప్రార్థనలో బాగా నలిగిపోవాలి. నీ మోకాలు నల్లబడాలా, నీ మొహం తెల్లబడాలా. ఎప్పుడైతే ఈ జరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు దేవునికి దగ్గరకు వస్తావు. అది కావాలి ముందు దేవునికి. నీకు ఇవ్వడానికి లేట్ చేయడానికి అది కారణం ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరికి పోవాలి. నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేసిన అనుకో, ఆ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలం నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు చేత నింపుతాడు దేవుడు. నీలో ఉండవలసింది ఏంటంటే ఇప్పుడు దీర్ఘశాంతం.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం 29వ వచనం. 14:29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందు. చూడండి, ఇక్కడ దీర్ఘశాంతము కలిగిన వాడు అంట మహావివేకి. వివేకి అంటే జ్ఞానం కలిగినాడు, తెలివితేటలు కలిగినాడు, బాగా అన్నిట్లలో ఆరితేడు అంటారు. కానీ ఇంకెందేముందంట, ముంగోపి అంటే ముక్కు మీద కోపం. అది హల్లెలూయా. కొంతమంది ముక్కు మీదే కోపం ఉంటుందండి. ముక్కు మీద కోపం ఎట్లా నాకు అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటంటే, ఎవరేమైనా ఏదైనా అన్నారనుకో టక్ టక్ 10 seconds లో వచ్చేది కోపం. కొంతమంది మాట్లాడుతున్న టక్క వచ్చేది. వాళ్ళు ఏం లేదు, చెప్పాలి. నిన్ను ఎవడు వచ్చేసి కొట్టినా కూడా 2 చెంపలు చూపించాలి, కానీ 2 చెంపలు వాయించే విధంగా ఉండకూడదు నువ్వు. ఇదేం లేదు చెప్పు. మరి యేసయ్యలో ఈ దీర్ఘశాంతం ఉన్నప్పుడు యేసయ్య కుమారుడు అయిన నీలో కూడా ఏమి రావాలా? చెప్పు గట్టిగా. నీలోకి దీర్ఘశాంతం వచ్చిందనుకో, నువ్వు వివేకిగా మార్చబడతావు. అంటే జ్ఞానవంతుడుగా నువ్వు మార్చబడతావు. తెలివి తేటల చేత దేవుడు నింపుతా ఉంటాడు, జ్ఞానాత్మ చేత నింపుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది కంట్రోల్ అవ్వలేరు. కొంతమంది ఒక పక్క కావాలని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. రెచ్చగొట్టిన రెచ్చిపోయిన నీలో దీర్ఘ శాంతి. ఒరే, నువ్వు ఎంత కొట్టుకోరా, ఇది ఉబ్బే బాడీ కాదు. నాకు గాలి కొట్టడం చాలా బాగా, అదేందో తెలియకుండా నేను కొడతామంటే వాళ్ళు కూడా తెలియకుండా ఉబ్బుతా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీలో ఇప్పుడు కనపడాల్సింది అంటే, ఎవరు ఫర్ సపోజ్ నువ్వు పాడపాడు, పాడగానే బా నా ఈరోజు పాట బాగుంది అని ఎవరైనా అన్నారు అనుకో, ఎక్కడి నుంచి వచ్చేది ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినా నీకు తెలియకపోయినా, ఎక్కడి నుంచి నీకు తెలియకపోయినా నువ్వు అనాల్సింది, ఎవరు ఏదన్నా నాది ఏమీ లేదు, కేవలం ఇది దేవుని కృప మాత్రమే. వచ్చిందనుకో ఉప్పుతావు, గుర్తుపెట్టుకో. ఎవరు నేను ప్రోత్సహించడం అభిమానం వేరు, పొగడత వేరు. పొగడత అనేది ఇంకెక్కడి నుంచి వస్తుంది, అభిమానం అనేది లోపల నుంచి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి అంట. కిందే ఉంది, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అంటే కోపపడేవాడు మూర్ఖుడు అంట. మూర్ఖుడు అంటే ఎవరో తెలుసా? బాగానే గుర్తుపెట్టుకుంటారు. చెప్పేదేమో వినడు, విన్నది చెయ్యడు. వాడిని ఏమంటారంటే ఈక్వల్ టు మూర్ఖుడు. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పు వినడు. ఒకవేళ విన్నా చెప్పు గట్టిగా, ఎంత చెప్పినా వినడు. ఒకవేళ విన్నా వాడిని ఏమంటారు ఇప్పుడు? మూర్ఖుడు అంటారు. మనకి సింపుల్గా మనకు కనపడతానే ఉంటారు రోజు రోడ్ల మీద. హల్లెలూయా. ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలి నువ్వు. ఎంతగా నిన్ను కోపం పెట్టేవారు ఉంటారు, నిన్ను తిట్టేవారు ఉంటారు. సడన్ గా నీ ఇంట్లో ఎవరైనా కోపం అవుతుంది అనుకో, గుర్తుపెట్టుకో, అయ్యా మా ఇంట్లో ఈ వ్యక్తికి దీర్ఘశాంతం దయచేయి. ఆ వ్యక్తి కోపం లేచింది అనుకో, ఇప్పుడు నువ్వు కూడా లేదు, రెండోది కోపం లేకపోతే నీలో కూడా ఏం లేదు. మరి ఏం చేయాలనుకున్న దాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా నీకు సడన్ గా నాకు కోపం వచ్చేసింది, దాన్ని కంట్రోల్ చేయండి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీకు సహాయం చేయను కాక. దేవునికి స్తోత్రం. నువ్వు వెంటనే తొందరపడుతున్నావా? మాటకన్నా తొందరపడుతున్నావు, కొట్టడానికి తొందరపడుతున్నావు, అరవడానికి తొందరపడుతున్నావు, వినడానికి తొందరపడుతున్నావు. అన్నిట్లో తొందర కాదు. వెయిట్, ఎదురు చూడాలి, కొద్దిసేపు ఆగాల. అన్నదానిని అసలు ఏమైంది క్లారిటీగా తెలుసుకొని దాని తర్వాతనే మాట్లాడాలి. మనకు అదేముంటుంది, అన్నడా టక్క వచ్చేసింది అనుకో, నీలో ఏం లేదు, దీర్ఘశాంతం. చూడండి, ఇంకోటి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక నాకు ఇక్కడ కూడా మనకు కనబడుతున్న పదం ఏంటంటే దేవుని దీర్ఘశాంతము. చెప్పండి, ఈ దేవుని దీర్ఘశాంతం మనకు కనబడుతున్న ఒక వ్యక్తి ఏంటంటే అక్కడ పూర్వము నోవాహు దినములలో. ఏ దినాలు? ఈ మొదటి పేతురు దగ్గర నుంచి మనం ఇప్పుడు యాడికి పోవాలంటే ఆది కాండంలో పోవాలి. ఆది కాండంలో మనకు కనబడే వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు దేవుడు చెప్పాడు, ఒక పని అప్పగించాడు. ఏందా పని అంటే నీవు ఒక 3 అంతస్తుల ఓడని తయారు చేయి. ఆ ఓడలోనికి జంతువులు, పక్షులు, మీ కుటుంబం అంతా వెళ్ళండి. నేను ఎందుకు ఇది తయారు చేయమంటున్నానంటే ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క పట్టణాన్ని నేను త్వరలో నాశనం చేయబోతున్నా. ఒక జలప్రలయాన్ని తీసుకురాబోతున్నా. ఆ జలప్రలయంలో కుటుంబాలు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వయసులో భేదం లేకుండా అందరూ చనిపోబోతున్నారు. కాబట్టి నీ ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడలోనికి ప్రజలందరినీ తీసుకుంటారా, ఎంతమంది వస్తే అంతమందిని తీసుకుంటారా అని దేవుడు నోవాహుకు పని అప్పగించాడు. అర్థమైందని నేను చెప్పేది? నాకు చూడాలా? చూద్దామా? ఇప్పుడు నోవాహు పని స్టార్ట్ చేసి ఏం స్టార్ట్ చేసిండు? ఏందా పని? ఓడ కట్టబడాలి. ఈ ఓడ కట్టడానికి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓడ స్టార్ట్ చేస్తే 600 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓడ పూర్తయింది. అంటే ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొంతమందికి ఇంకా 500, 600, 1100. 500 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే నోవాహుకి 600 సంవత్సరాలు వచ్చినాక పూర్తయింది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1100 కదా. మరలా చెప్తున్నా, నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓడ స్టార్ట్ చేసిండు. ఆ 500 కాస్త 600 అయింది. అంటే 600 సంవత్సరాలు వచ్చేసరికి ఓడ పూర్తయింది. అంటే ఇప్పుడు ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నాకెందుకు 1100 అనిపిస్తుంది. ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? అంతేనా? 11 కాదన్నా? అంతేనా? 1100 కాదుగా? రైట్, 100 సంవత్సరాలే. హల్లెలూయా. ఎవరే మామూలు మనం మాడుకుంటే 100 సంవత్సరాలు ఓడ కడతారు. చెప్పండి. మహా అంటే 1 సంవత్సరం, పోనీ 2 సంవత్సరాలు, ఇంకా పోనీ 10 సంవత్సరాలు వేసి 100 సంవత్సరాలు ఎందుకు కట్టినంటే చెప్తా వినండి. ఒక్కొక్క అంతస్తు, ఒక్కొక్క గోడ, ఒక్కొక్క తలుపు, ఒక్కొక్క కిటికీ కట్టుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే మన ఎంత దేవుడు దీర్ఘ శాంతుడు. ఈ మధ్యలో చెప్తున్న పని ఏంటంటే ఇంకో మోసే నోవాహు ఇంకో ఊర్లోకి పోయి సువార్త పరిచయం. ఏమని పరిచర్య? త్వరలో జల ప్రళయం రాబోతుంది కాబట్టి మీరందరూ నా ఓడలోనికి రండి. అంటే ఒక పక్క ఓడ కడుతున్నాడు, ఇంకో పక్క సువార్తను కూడా ప్రకటిస్తున్నాడు. ఎందుకు 100 సంవత్సరాలు కట్టిండో తెలుసా? దేవుడు దీర్ఘశాంతుడు కనుక. మీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన 100 సంవత్సరాలు కట్టినంటే ఏంలో ఏముంది? ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉందంటే ఈ 8 మందే రక్షించబడకూడదు, ప్రజలందరూ కూడా ఓడలోనికి రావాలా, ప్రజలందరూ రక్షించబడాలని ఎదురు చూసిండు చాలాసేపు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. రండిరా అని ఎంత దీర్ఘశాంతం కలిగి వెయిట్ చేసిండు, ఓపిక కలిగి ఉండి ఎదురు చూసిండు, ఓర్చుకుండు, సహనం కలిగి ఉండి ఎంత సువార్తను ప్రకటించినా అక్కడ కూడా రావాలి. బాబులకు ఎంతమంది పోయారు? కేవలం 8 మంది. అంటే నోవాహు భార్య, నోవాహుకి షేము, హాము, యాపెతు 3 కొడుకులు. ఈ 3 కొడుకులకు పెళ్లిళ్ళైనాయి. 3 కోడళ్ళు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 2 భార్య భర్త. ఎంతమంది మొత్తం? 9 కదా? చెప్పండి అండి, ఎంతమంది? ఈ 8 మంది ఒక పక్క ఓడ కడతానే ఉన్నారు. పెద్ద కోళ్ళ చేసుకురంటే నిన్నే పెళ్ళయింది, అంతలోకి మా మామగారు పని చెప్తుండ్రు. గొడవలు అయితే ఎక్కడ 3 తోటికోళ్ళు ఉంటే వస్తే రావా? చెప్పండి, మామూలు మాటలు వస్తే రావా? కానీ ఒక గొడవ లేదు, ఒక పోటీ లేదు. నువ్వు జాయి నా కాళ్ళు ఎత్తున్నాయి. ఈ రోజు నుంచి ఒకటే చక్కలు పీకి సీరలు కొట్టి ఒకటే నొప్పులు అని ఎవ్వరు కూడా సాకులు చెప్పుకుని పక్కన కూర్చోలే.
తండ్రి ఏది చెప్పినా, మామగారు ఏది చెప్పినా, భర్త ఏది చెప్పినా, అత్త ఏది చెప్పినా, అక్క ఏది చెప్పినా, చెల్లె ఏది చెప్పినా, ఎవరు ఏ పని చెప్పినా పని చేస్తూనే వెళ్ళిపోయారు. వాళ్ళలో కూడా ఉన్నది ఏంటంటే దీర్ఘ శాంతం. అంటే ఎదురు చూస్తున్నారు, ఎంతసేపు ప్రభా వాళ్ళ కోసం మమ్మల్ని కష్టపెడతావా అని నోరు తెరిచి అల్లా వాళ్ళు కూడా ఏం తెలుసా, దీర్ఘశాంతం, ఓర్పు కలిగి, సహనం కలిగి, మేము దేవుని కొరకు ఇంకా కష్టపడాలి, ఇంకా పరిచర్య చేయాలి, ఇంకా మేము శ్రమ పడాలి, మా పనంతా, మా పరిచర్య, మా డబ్బు, మా పేరు, మా స్వరము, మా అన్ని కూడా దేవుని కొరకే మేము ఉపయోగిస్తామని ఎంతో దీర్ఘశాంతం కలిగిన కుటుంబం నోవాహు యొక్క కుటుంబం. ఈరోజు నీ కుటుంబంలో కూడా అటువంటి ఓర్పు కలిగిన వారు లేవాలి. ఆమె చెప్పు గట్టిగా. నీ కుటుంబంలో కోపానికి, నీ కుటుంబంలో ద్వేషానికి, నీ కుటుంబంలో అసూయకి ప్లేస్ అనేది ఉండకూడదు. నీ కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. 4వది ఈ 4 ఉండాలి నీ కుటుంబంలో. ఎందుకంటే నీ కుటుంబం యేసయ్య కుటుంబం. చెప్పు గట్టిగా. నీ కుటుంబం యేసయ్య కుటుంబం కాబట్టి నీ కుటుంబంలో కూడా దీర్ఘశాంతం ఉండాలి. కోపడద్దమ్మటనే దేవుడు పని చెప్పాడు. అయ్యా మరి 2-3 పిల్లగాలకి మరి నిన్నే పెళ్లి చేసిన, మరి వాళ్ళు పెళ్లి లేనే, మరి అత్తగారింటికి పోతారు, మాగారింటికి పోతారు, ఎక్కడికి పోయేది లేదు, పని చేయి అంటే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి చెప్పండి. అసలు ఇప్పుడు పోనీ ఒక ఓడ కట్టాలంటే మహా అంటే 5 సంవత్సరాలు పెట్టింది, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పాడు కూడా ఏంది, చీరలు తీసుకురావడం, మేగులు కొట్టడం, చెక్కలు తేయడం, ఆ గమ్ము బొయ్య, ఈ గమ్ము బొయ్య, ఇదే పని. మరి వీళ్ళల్లో ఎంత ఓర్పు ఉంటే ఆ పని చేయాలా చెప్పండి. మామూలు మాడుకుంటే అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఒక పక్క వీళ్ళు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు, ఇంకో పక్క యేసయ్య కూడా దీర్ఘశాంతం కలిగినాడు. ఈ 100 సంవత్సరాలు ఎందుకు పొడిగించాడు, ఎందుకు సాగదీశాడంటే దాని అర్థం నాకెళ్ళాలా. ఈ 100 సంవత్సరాలు ఎందుకు సాగదీశాడంటే ఆమె ఏడుతున్నప్పుడు బయటికి పోరాడు, అలానే వెళుతున్నాడు. ఈ 100 సంవత్సరాలు దేవుడు ఎందుకు సాగదీశాడంట? ఎవరో ఒకళ్ళు మారు మనసు పొంది లోపలికి వస్తారు, పశ్చాత్తాపడి ఎవరో ఒకరు లోపలికి వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో కూడా దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు నీ నా పట్ల కూడా. ఎందుకు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు తెలుసా? నీవు ఇంకా ఇప్పటికైనా మారుతావు, ఇప్పటికైనా వాడా అనే రక్షణలోకి వస్తావు, ఇప్పటికైనా వాడా అనే పశ్చాత్తాపంలోకి వచ్చేసి వాడా అనే పరలోక రాజును అడుగు పెడుతున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం మాత్రం ఆనాడు నోవాహు ప్రకటిస్తున్నప్పుడు వాడ ప్రజలందరూ నోవాహు పెద్ద పిచ్చుడు, ఓడగడుతున్నాడు, ఏం పని పట్టలేదు, చెక్కలు తీసుకొస్తాడు, గమ్మ పోతాడు, ఏంద్ర అంత పెద్దగా ఉంది వాడా, ఎందుకు ఎంతగానం కడతాడు అని అందరూ తిడతారంట. పిచ్చివాణ్ణి చేశారంట నోవాహుని. అయినా కూడా ఎవరి మాటలు పట్టించుకోరు. ఒకటి నిన్ను తిడతంటే సైలెంట్గా ఉంటావా నువ్వు? చెప్పు, మామూలుగా మాట్లాడుకున్నావు చెప్పమ్మా, చెప్పాలా? ఎవడైనా మనల్ని తిడతాను ఒట్టి పుణ్యానికి మనం ఏం చేయాలి, అయినా తిట్టాడు, నోరు సైలెంట్గా ఉంటుందా? చెప్పాలా? మరొక పక్క ఈయన అంతగానో మాటలు పడుతుంది, ఏముంది లోపల? చెప్పు చెప్పు చెప్పు. దీర్ఘశాంతం. వాడే ఆయన అనుకోలే, కుక్క ఎన్నో మోగుతుంది, మనం మాత్రం. ఒక క్రైస్తవుడు అయితే సైలెంట్గానే ఉంటాడు. క్రైస్తవుడు కాదు, నామకార్థ క్రైస్తవుడు అంటే వడ్డీతో సహా ఇచ్చి పడేస్తా ఉంటాడు. నువ్వు నామకార్థ క్రైస్తవుడువా? నీకే తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఓడ కడుతున్నప్పుడు తిడతన్నారు, మరి నన్ను ఎందుకు తిడతావు? ఎమ్మనే దేవుడికి ఫోన్, అయ్యా గో నువ్వే కదా ఓడ కట్టమంది, మరి నేను ఓడ కడుతున్నా, నా కుటుంబం అంతా ఓడ కడుతుంది, మరి వీళ్ళందరూ ఏంది నన్ను తిడుతున్నారు? ఈ మాటలు పడ్డానికి నేను పని చేసేది, ఈ మాటలు పడ్డానికి నేను ఓడ కట్టేది, ఈ మాటలు పడ్డం కోసం నేను పని చేయాలా అని దేవుణ్ణి కూడా క్వశ్చన్ వేయలే. ఎవ్వరు ఏమనుకున్నా పర్లా, నేను మాత్రం ఓడ. ఏముంది లోపల? ఏముంది లోపల? దీర్ఘశాంతం. నీలో కూడా అటువంటి దీర్ఘశాంతము పుట్టునుగాక. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండగలిగితే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటావు. నిన్ను ఎవరు తిట్టని సైలెంట్, ఎవరు ఏ మాటలేనని వదిలేయండి. ఎవరు ఏ మాటలన్నా కూడా నువ్వేం చేయాలా? చెప్పాలి, సైలెంట్గానే ఉంటా. యోబు చూడండి, యోబు యొక్క జీవితంలో కూడా యోబుకి ఒకే ఒక్క రోజు తనకున్న 10 మంది పిల్లలు కూడా చెప్పాలి చనిపోయారు. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే రోజు గొడ్లు చనిపోయినాయి, ఒకే రోజు గాడిదలు చనిపోయినాయి, ఒకే రోజు మందలు చనిపోయినాయి, అన్ని పశువులన్నీ చనిపోయినాయి. అనారోగ్యం వచ్చింది, కట్టుకున్న భార్య కూడా సావరాదన్నాడు. ఆయనలో ఎంత దీర్ఘశాంతం ఉంటే వెంటనే లేచి, దీర్ఘశాంతం లేకపోతే వెంటనే లేచి మోసాలు నాన్న ఎక్కువ చేస్తున్నవి అని చెప్పేసి పట్ట భేదం ఉన్నాయి కదా.
కానీ యోబులో కనపడేది ఏంటంటే దీర్ఘశాంతం. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ దీర్ఘశాంతం, నీ ఓర్పు, నీ సహనం, నీ యొక్క ఎదురు చూపు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. నువ్వు ఎదురు చూడలేదా, ఓర్పు కలిగి లేవా, సహనం కలిగి లేవా, ఎవడు ఏదంటే నువ్వు రివర్స్ మాట్లాడుతున్నావా, వెంటనే కోపపడుతున్నావా, వెంటనే అసూయపడుతున్నావా, వెంటనే ద్వేషిస్తున్నావా, వెంటనే దూరం పడుతున్నావా, వెంటనే సమాధాన పడలేక ఉంటున్నావా, నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు అని గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి సంబంధించిన వ్యక్తివైతే ఎవరు ఎన్ని మాటలన్నా ఆగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 100 సంవత్సరాలు కట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరో ఒక్కళ్ళమ్మ మారి లోపలికి వస్తారు. అది మెయిన్ కారణం. కట్టడానికి 100 సంవత్సరాలు పడ్డం కాదు. కొన్ని రోజులు గోడ కడతాను, ఇక సార్లు ఇంకా గోడ కట్టిన వరకు అగో ఆ మట్టపల్లి పోయి స్వార్థం ప్రకటింపు, అగో అబ్బాయి చిన్నపల్లి స్వార్థం ప్రకటింపు, అగో మఠంపల్లి పోయి స్వార్థం ప్రకటింపు, ఒక వేలు ఊజున్నోళ్ళు స్వార్థం ప్రకటింపు, ఎవడు ఒక రమ్మ అని దేవుడు పంపిస్తాడు. ఒక్క రాళ్ళ ఈరోజు వాక్యాలు వినపడుతున్నా కూడా చాలా మంది రాట్లా. ఎంతగానో గద్ది చెప్పిన చాలా మంది రాట్లా. ఎంతగానో చెప్పుకోలే. మేము చేసే పాపం, మేము చూసే సినిమాలు, మేము చూసే సీరియళ్ళు, మేము కొట్టుకోళ్ళు, మేము తిట్టుకుంటూనే ఉంటాం, కొట్టుకుంటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం, తందనాల ఇష్టం వచ్చినట్టు జీవితం. మళ్ళా దీర్ఘశాంతం మాలో కూడా ఉంది. దీర్ఘశాంతం. నువ్వు తిట్టు తిమ్మదు కావాలి, నువ్వు తిట్టు, ఇప్పుడు నీకు సైలెంట్గా ఉంటా, నువ్వు తిట్టు కావాలంటే. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? బాగా అర్థమవుతుందా? ఇప్పుడు నీలో ఉండవలసింది ఏంది లక్షణం? దీర్ఘశాంతం అనేది కనపడాలి. 2 పేతురు చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలనే ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సోదరం చెప్పు గట్టిగా. ఎవరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? నా చెప్పండి. నా ఎడల. ఇంకా ఏం కలిగి ఉన్నాడంట అంటే ఏంది? వెయిట్ చేస్తున్నాడు, ఇంకా ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఎందుకు నీ పట్ల ఓర్పు కలిగి ఉన్నాడంటే ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు మాత్రమే. ఎందుకు సహనం కలిగి ఉన్నాడు, ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు. మీరు యేసుప్రభు నమ్ముకొని, మన బ్యాచ్ చెప్పండి, యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు గురించి తెలిసి ఒక 10 సంవత్సరాలు అయిద్దా? 10-15 కదా. 15 సంవత్సరాలు చెబుతాను ఒక మాట చెప్పనా, యేసయ్య త్వరలో రాబోతాం. ఇదే మాటగా మీకు చెప్పేది. ఏ సంవత్సరమైనా, ఏ చర్చిలో పోయినా, ఏ గారిని చెప్పేది ఏంది? యేసయ్య త్వరలో. మరి ఎందుకు రావట్లేదంటావు? దీర్ఘశాంతమంతుడు కాబట్టి. ఆయన దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే ఈ వ్యక్తి ఈ రోజు మారకపోయినా రేపైనా అదే దీర్ఘశాంతం. వెయిట్ చేస్తాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు రాలే మందిరానికి, సరే వచ్చే ఆదివారం అయినా, ఈ రోజు ప్రార్థన చేయలే రేపొద్దునైనా, ఈ రోజు కోపడ్డు వెంటనే సమాధాన పడతాడైనా చూస్తున్నాడు. సమాధాన పడు లేదు, ఏమి లేదు, గొడవే. సమాధానం చెప్పిన కదా, సమాధానానికి సహవాసానికి సమాధానం ఎవరితో సమాధాన పడాలా? అందరితో సమాధానం. ప్రైజ్ లార్డ్, బై హాయ్ బై ప్రైజ్. కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతో మాత్రమే నువ్వు సహవాసం చెయ్యాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం చూసి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలెనని. ఎవరు కొందరా? 3-4? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అన్నాడు. అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే మారు మనసు పొందుతావని. ఎందుకు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఈ రోజు కాకపోయినా రేపైనా పాపం విడిచిపెట్టి మందిరంలోకి వస్తావని. ఈ రోజన్నా ఆ యొక్క టీవీని వదిలిపెట్టేసి వచ్చేస్తావని. ఈ రోజన్నా ఆ త్రాగును విడిచిపెట్టేసి వచ్చేస్తావని. ఈ రోజన్నా ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చేస్తావని. దేవుడు ఇంకా ఏంటంటే నీ నా ఎడల ఇంకా దీర్ఘశాంతం గలవాడైనా అంటే ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంత మంచివాడు దొరుకుతాడు మనకి, ఎంత మంచి దేవుడు. ఇంకా కొన్ని గ్రంథాలు ఎట్లా తెలుసా, చేసిన తప్పుకి వెంటనే
వేసి పడేయాలి. కానీ దేవుడు అంటే తెలుసా, సర్లే చేత చేసిన గుప్పు విడిచిపెట్టు, ఓకే క్షమించి నిలుపు. చూడండి ఎంత మంచోడు. ఇంకోటి ఏం తెలుసా, సర్లే ఒక్కోసారి పడిపోతున్నాం, ఒకసారి లెగుస్తున్నాం, ఒకసారి పడిపోతున్నాం మళ్ళా లెగుస్తున్నాం, చూడకూడదు అనుకున్నాం మళ్ళీ చూసినాం మళ్ళీ లేచినాం, తాకూడదన్నాం మళ్ళీ పడిపోయినాం మళ్ళీ లేస్తున్నాం. అయినా కూడా దేవుడు నేను క్షమిస్తాడు, క్షమించట్లేదా? మరి ఎంత కృప చూపిస్తాడు చూడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు చూడు. దీర్ఘశాంతాన్ని చాలా మంది అలుసుగా తీసేసుకుంటున్నారు. ఏం కాలే, ఇంకెన్ని సంవత్సరాలైనా ఏం కాదులే అంటూ ఆటోలో పోతున్నాం ఫర్ సపోజ్, పోయినోడు ఇంటికి వస్తామని నమ్మకం ఉందా? పుసుక్కుని పోయినా నలుగురు ఎత్తారు, తీసపోయారు, వేసారు, దండకు ఫోటోకి దండ పడ్డది. ఏంది పరిస్థితి? ఇటు మన దారి మంటలోకి. భద్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట? మారు మనసు పొందుతారేమో ఇంకా అని. ఎన్ని వాక్యాలు చెప్పినా నీలో మారు మనసు రావట్లేదంటే దాని అర్థం నీలో దీర్ఘశాంతము. నీ టికెట్ త్వరలో ఫ్రీ బుక్, ఫ్రీ టికెట్. పరలోకానికి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కానీ నరకానికి మాత్రం ఫ్రీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు నరకానికి. పరలోకం పోవాలంటే ఎంతగానో కష్టపడతా ఉంటాం, ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం, పడతా ఉంటాం. అయినా కూడా అయ్యా కొంచెం జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే నీ కన్నీరు చూసి కరిగిపోతాడు ఆయన. దావీదు కుమారుడా అని పిలిచిననుకో వెంటనే ఆగి వెళ్ళిపోయి ఆయన కూడా ఆగిపోతే ఏందమ్మా బిడ్డ అని చెప్పమ్మని ఆగిపోయే దేవుడు మన దేవుడు. అతను చెప్పు గట్టిగా. అంత మంచి కూడా మనం రోజు ఏం చేస్తున్నాం? ఇంకా నీకు దీర్ఘశాంతం ఉంది కదా, గట్టిగా మెయింటైన్ చేయి, ఇంకొన్ని రోజులు మెయింటైన్ చేయి నా కోసం అన్నట్టు ఉంటాము. అయ్యా అంతే దీర్ఘశాంతం కలిగి ఉండు. ఓకేదా? ఓకే. హల్లెలూయా. ఎంతగానో బాధ పెడుతూ ఉంటున్నాం, ఇంకా దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నాం, దీర్ఘశాంతాన్ని అలుసుగా చేసేసుకుంటున్నాం. మనమే ఆయనలో ఉన్న దీర్ఘశాంతం నీ నాలో నీకు కూడా వచ్చును కాక. నేను ఎవరిని తిట్టినా కూడా నువ్వేం చేయాలి ఇప్పుడు? దీర్ఘశాంతం. ఓకే ఓకే. నాలో తప్పులేనంత మాత్రాన నేను అరవట్లేదంటే దాని అర్థం నాలో తప్పు ఉందని కాదు. నేను దీర్ఘశాంతం గల కొడుకుని, నేను కూడా సైలెంట్గానే ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. కాబట్టి నీలో ఉండవలసిన 4వ ఫలం ఏంటి చెప్పండి? నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 సంతోషం, 3వది సమాధానం, 4వది ఏంటంట దీర్ఘశాంతం. అంటే ఏంది దీర్ఘశాంతం అర్థం? ఏంది? ఎదురు చూడడం, లేకపోతే ఓర్పు కలిగి ఉండడం, లేకపోతే సహనం కలిగడం, కోప పడకుండా ఉండడాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం అంటారు. ద్వేషం లేకుండా ఉండడం, ఒకటి ఏదైనా అన్నా కూడా రివర్స్ నువ్వు అనుకొని ఉండడాన్ని దాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం అంటారు. ఇటువంటి దీర్ఘశాంతం మనలో ఫలింపు వచ్చునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక.